నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. దిస్ ఇస్ సౌర్య. సో, మనం ప్రస్తుతం చూసుకుంటే అమెరికాకి సంబంధించి అమ్మో! అమెరికా అనే పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో కానియండి, అలాగే ఇతర దేశాల నుంచి కూడా అమెరికాకి, అలాగే ఇతర దేశాలకి వెళ్తున్న వ్యక్తులకి సంబంధించి. అమెరికా అంటేనే ఒక కల. అమెరికా, యూకే, యూఎస్ ఇలాగ ప్రతి కుటుంబంలో కూడా తమ పిల్లల్ని చాలా చక్కగా ఉన్నత విద్య చదివించుకొని అమెరికాకి పంపించుకుంటే వాళ్ళ భవిష్యత్తు చాలా బావుంటుంది. సో, చాలామంది మెడికల్ స్టూడెంట్స్ కూడా అక్కడ మాస్టర్స్ చేయడానికి వెళ్తూ ఉంటారు. పీజీ చేయాలి, మంచి సర్జన్స్‌గా అయ్యి తిరిగొచ్చి భారతదేశంలో చక్కటి సర్వీస్‌ని అందించాలి ప్రజలకి అనే ఓన్లీ మనీ మైండ్ సెట్‌తోనే కాకుండా ఒక ప్యాషన్‌తోని అలాగే ఒక సోషల్ ఓరియెంటెడ్ ఆలోచనతో కూడా చాలామంది విద్యార్థులు అయితే అమెరికాకి వెళ్లి చదువు పూర్తి చేసుకొని తిరిగి రావాలనే ఆశతో అయితే ఎన్నో కలలు కంటూ వెళ్తూ ఉన్నారు. కానీ చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. దాదాపుగా ఈ మధ్య కాలంలో 2022, 21, 23 ఇప్పటి వరకు మనము లెక్కల ప్రకారం చూసుకుంటే అనేక మంది విద్యార్థులు ఎవరైతే పీజీ చేయడానికి వెళ్తూ ఉన్నారో మెడికల్ విద్యార్థులు కానియండి, అలాగే సాఫ్ట్‌వేర్ విద్యార్థులు కానివ్వండి, ఏ వృత్తికి చెందిన విద్యార్థులు కూడా పీజీ చేయడానికి, మాస్టర్స్ చేయడానికి లేదా కొత్తగా జాబ్ చేసుకోవడానికి ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా దాడి జరగడం, కాల్పులు జరగడం, అలాగే నల్ల జాతీయులు ఆహ్, ఓపెన్‌గా అనుకోకుండా ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లోనే అలాగే నైట్ అవర్స్‌లోని ఈ పెట్రోల్ స్టేషన్స్ దగ్గర, గ్యాస్ స్టేషన్స్ దగ్గర, ఫిల్లింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ, అలాగే జనరల్ స్టోర్స్‌లోని ప్రతి చోట కూడాను విచ్చలవిడిగా కాల్పులనేవి జరుపుతూ ఉన్నారు. సో, అసలు విచ్చలవిడిగా ఒక హత్యని చేయడము, ఒక మనిషిని చంపేయడం, ఒక మనిషి అని కాదు, చాలా మంది ఒకేసారి ఎట్ ఏ టైమ్‌లో ముగ్గురు, నలుగురు పైన కూడా కాల్పులు జరిగిన సందర్భాలు మనం చూస్తున్నాం. అది ముఖ్యంగా భారతీయుల మీదే ఎందుకు జరుగుతూ ఉంది అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా అయితే ఉంది. ఎందుకు జరుగుతుంది అనేది అక్కడ ప్రభుత్వం కూడా ఎందుకంత విచ్చలవిడిగా వదిలేస్తుంది? ఇది ఒక బ్యాక్‌గ్రౌండ్ కాన్సెప్ట్‌తో దేనితోనైనా అంటే ఒక ఇంటెన్షన్‌తోనేమైనా చేస్తూ ఉన్నారా? లేదు అనంటే ఏదైనా దొంగతనానికి సంబంధించి ఏమైనా దోచుకోవడానికి చేస్తూ ఉన్నారా? ఇలా ఏ రకంగా కాలిక్యులేట్ చేసుకుందాం అనుకున్నప్పటికీ గూడా అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు మనం అనుకుంటాం అంటే యూఎస్ అంటే చాలా నీట్‌గా ఉంటది. లేదా యూకే విదేశాలు చాలా నీట్‌గా ఉంటాయి. అదో స్వర్గము అని అంటూ ఉంటారు. భూతల స్వర్గం అని చెప్తూ ఉంటారు. సో, చాలా మంది ఇళ్లల్లో గూడా పేరెంట్స్ అంటూ ఉంటారు. అంటే మా అబ్బాయి యూఎస్‌లో ఉన్నాడు, చక్కగా సంపాదిస్తూ ఉన్నాడు, అక్కడ మాస్టర్స్ చేయడానికెళ్ళాడు. సో, చాలా నీట్‌గా ఉంటది. మన ఇండియాలోనే ఎలా ఉంటది? చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. ట్రాఫిక్ రూల్స్ బావుంటాయి. అలాగే ఎక్కడైనా గూడా చాలా హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తారు. ఎక్కడ చెత్త అన్నది కనిపించదు అని చెప్తూ ఉంటారు. సో, ఎగ్జాంపుల్స్ మనము ఇలాంటి నీట్‌నెస్‌లోని వీటన్నింటిలో గూడా చాలా చక్కగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ అసలు విషయానికొచ్చేసరికి ప్రతి మనిషికి కూడా ప్రాణం అంటే ప్రతి మనిషి గూడా నిండు నూరేళ్లు బతకాలని ఆశిస్తాడు. అలాగే ప్రతి తల్లిదండ్రులు గూడా తమ పిల్లల భవిష్యత్తు గాని, ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలని ఆశిస్తారు. కానీ అటువంటి కలలు గన్న బంగారు భవిష్యత్తు ఏదైతే ఉందో ఇది నాశనం అయిపోతూ ఉంది అన్న ఒక భయం పట్టుకుంది భారతీయుల్లో. అంటే అమెరికాకి, విదేశాలకు వెళ్ళాలనుకున్న తల్లిదండ్రులు, అలాగే వెళ్తున్న పిల్లల్లో. సో, రీసెంట్‌గా మనం చూసుకుంటే ఈరోజు ఇంత డీప్‌గా డిస్కస్ చేయాల్సిన అంశం ఎందుకొచ్చింది అంటే, రోజు రోజుకి ఈ హత్యలేవైతే ఉన్నాయో, ఈ కాల్పులు ఇవన్నీ గూడా పెరుగుతూ ఉన్నాయి. సో, దీనికి సంబంధించి ఇక్కడ గవర్నమెంట్స్ భారతీయ దేశంలో ఉన్న గవర్నమెంట్స్ ప్రధానమంత్రి కానియండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానియండి, ఏవైనా కూడాను ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేదే ఇప్పటివరకు ఎలాంటి రిజల్ట్ గూడా కనిపించలేదు. సో, ఒక పర్సన్‌ని షూట్ చేశారు. పర్సన్ చనిపోయాడు. ఒక ఇద్దరు, ముగ్గురు పైన భారతీయుల పైన కాల్పులు జరిగినయి అని తెలిసినప్పుడు, ఆ బాడీస్‌ని అసలు పోయిన విషయం పక్కన పెడితే అసలు ఆ బాడీస్‌ని ఎలా తెచ్చుకోవాలి అన్న దానిపైనే కుటుంబం యొక్క ఆత్రము, ఆక్రందన ఉంటూ ఉంది. ఎందుకంటే చివరి కడచూపు చూసుకోవాలి వాళ్ళని అన్న ఒక వేదనతో వాళ్ళు డెడ్ బాడీ కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి రావడానికి అక్కడ ఫార్మాలిటీస్ పూర్తవ్వాలి. అక్కడ మన గవర్నమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో, ఇక్కడ పర్మిషన్స్ అన్నీ వచ్చిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చుకోవాలి. సో, ఇవన్నీ కూడా చాలా చాలా టిపికల్‌గా వాళ్ళకి ఉన్న ఆవేదనతో పాటు ఈ బాడీని మనం చూసుకోగలమా లేదా? ఇన్ టైమ్‌లో బాడీ మనకు చేరుతుందా లేదా? ఆఖరి చూపు చూసుకోగలమా లేదా మనమా అనే ఎదురు చూపులతోనే భారతీయ తల్లిదండ్రులు అనేక మంది తల్లడిల్లిపోతూ ఉన్నారు. సో, దీనికి సంబంధించి లేటెస్ట్‌గా మనం చూసుకుంటే హైదరాబాద్ విద్యార్థి 27 ఏళ్ల చంద్రశేఖర్ డెంటల్ సర్జన్ చేయడానికి తను అమెరికాకి వెళ్ళడం జరిగింది. సో, అక్కడ తను ఒక స్టేషన్‌లో వర్క్ చేస్తూ ఉన్నారు. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో వర్క్ చేసుకుంటూ తన ఎడ్యుకేషన్‌ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ లాగా కాదు. సో, భారతదేశంలో ఎలాంటి వాళ్ళైనా బతికేయొచ్చు అన్న
ఒక నానుడుంది మనకి. వెళ్తే ఏదో రకంగా ఏదో చిన్న పని చేసుకొనైనా బ్రతికేయొచ్చు ఇక్కడ అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాకపోతే డబ్బు ఎరా కావచ్చు అంటే డబ్బు ఇంకా సంపాదించాలి, ఇంకా భవిష్యత్తు బాగోవాలి అని కొంతమంది ఆశతో ఉంటే, కొంతమంది కష్టపడి సంపాదించి తల్లిదండ్రులు రూపాయి, రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకొని పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇస్తే మాలాగా కాకుండా మాకన్నా బెటర్‌గా పిల్లలు బ్రతుకుతారు కదా! అని ఒక చక్కటి ఆశతోని వాళ్ళు పంపిస్తున్నారు. కానీ లాస్ట్‌కి వాళ్ళకి కన్నీరే మిగులుతుంది. అలాగే చివరి చూపు కోసం ఎంతగానో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి చంద్రశేఖర్ తను శుక్రవారం కాల్పుల్లో మరణించడం జరిగింది. సో, ఆ డెడ్ బాడీ కోసం ప్రెజెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంది. అలాగే రాష్ట్ర నాయకులు పరామర్శించడం గూడా జరిగింది. సో, డెడ్ బాడీని ఇన్ టైమ్‌లో మేము తీసుకొస్తాము అని ఒక భరోసాని ఇచ్చారు. సో, భరోసా కావాల్సింది ఇన్ టైమ్‌లో డెడ్ బాడీని తీసుకొస్తాము అన్నది కాకుండా, అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపైన ఒక చర్చలేమైనా జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఇది మనిషి ఒక పర్సన్ జీవితానికి సంబంధించింది కాబట్టి, ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళ జీవితాలకి సంబంధించింది కాబట్టి, దీనిపైన ఒక చర్చలు జరిగితే బావుంటుంది. ఒక చక్కటి డెసిషన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి, వాళ్ళ దేశాన్ని, వాళ్ళ సాంప్రదాయాల్ని, అక్కడ ఉన్న కల్చర్‌ని, అక్కడ ఉన్న వాళ్ళిచ్చే ఉద్యోగాన్ని, ప్రతిదాన్ని కూడా గౌరవించి మన భారతీయులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఏదైతే చిన్ననాటి నుంచి కష్టపడి చదువుకుని వాళ్ళ మంచి మంచి మెరిట్స్ సాధించి, ఉత్తమ విద్యార్థులుగా పేరు సంపాదించుకొని, బెటర్ ఫ్యూచర్ కోసం ఒక దేశాన్ని నమ్మి వెళ్తున్నారు కాబట్టి, ఆ భరోసాని కోల్పోతున్నాం మనమిప్పుడు. సో, ఆ భరోసాని కల్పించాల్సిన బాధ్యత ఎందుకంటే భారతీయుడిగా పుట్టి, వేరే ఇతర దేశాల్లో మన కంప్లీట్ ఎఫర్ట్స్‌ని పెడుతున్నాము. ఆ మనిషి జీవితం తాలూకా మొత్తము మొత్తం వాళ్ళ లైఫ్ అంతా అక్కడ పని కోసమైనా, దేనికోసమైనా గూడా ఒక సాక్రిఫైస్ లాంటిది గూడా చేస్తూ ఉన్నాం. సో, డబ్బే ఇంపార్టెంట్ కాదు. మనిషి జీవితము, వాళ్ళ ఆయుష్ గూడా చాలా ఇంపార్టెంట్. సో, భావితరాలకు ఆ మనిషి మళ్ళా నెక్స్ట్ తరానికి ఉండాలి. నెక్స్ట్ తన జనరేషన్ డెవలప్ అవ్వాలి. నా ఫ్యామిలీ నుంచి ఇంకా ఫ్యామిలీ డెవలప్ అవుతుంది గాబట్టి, సో, ఇలాంటివన్నీ ఉంటాయి గాబట్టి, సో, ఇవన్నీ ఆ మనిషితోనే విదేశాలకెళ్ళాడు. ఆ మనిషి అక్కడ చనిపోయాడు. ఆ కుటుంబానికి కావాల్సిన పెద్ద దిక్కు పోయింది అన్న అలాంటి ఆశలు కిల్ అయిపోకుండా ఉండాలి అనంటే సో, ఏదైతే విదేశాలున్నాయో వాళ్ళు కూడా వాళ్ళ దేశం మీదున్న గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే, మన దేశ ప్రభుత్వము, అలాగే అమెరికా ప్రభుత్వాలు కూడా ఒక చక్కటి చర్చలు జరిపి, ఇలాంటి కాల్పులు ఇలాంటివన్నీ జరగకుండా ఉంటే బాగుంటుందని ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలు కూడా చాలా ప్రాధేయపడుతున్నారు. ఎందుకంటే మా బిడ్డకిలా జరిగింది. సో, ఇతర బిడ్డలకి ఇలా జరగకుండా దయచేసి ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు రోదిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో, అమెరికా అంటేనే అమ్మో అనుకోకుండా నెక్స్ట్ ఇటువంటివి జరగకుండా మన ప్రభుత్వాలు కూడా చక్కటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ చక్కటి చర్చలు జరిపి ప్రభుత్వాలతో అక్కడ ప్రభుత్వాలతోని సో 2 దేశాలు, ఇరు దేశాలు అంటే అమెరికా, యూకే, యూఎస్ ఏదైనా కూడాను ఒక మంచి సమన్వయంతో ఉంటే బావుంటుంది అనేది ప్రతి ఒక్కరు కోరుకునే అంశము. సో చూద్దాం నెక్స్ట్ ఇలాంటి కాల్పులు, ఇలాంటి మరణాలు ఉండకూడదని ఆశిద్దాము. మంచి మార్పు రావాలని కూడా కోరుకుందాం.